వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫీవర్ వచ్చినప్పుడు మీరు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ అలాగే మెయిల్స్ పెట్టారు, మెసేజెస్, కామెంట్స్. చాలా చాలా హ్యాపీ అయిపోయాను నిజంగా. మీరందరూ పలకరిస్తూ ఉంటే నాకు అసలు సగం ఫీవర్ తగ్గిపోయిందనమాట. చాలా వీక్ అయ్యాను. లాస్ట్ వీక్ నుంచి కూడా నేను చాలా వీక్గా ఉన్నాను. అందుకే మీకు ఎవ్వరికి కనిపించలేదు. మీకంటే నేను ఎక్కువ ఫీల్ అయిపోయాను అనమాట. అందరూ అడిగారు కూడా, అక్క కనిపించండి ఒకసారి, ఎలా ఉన్నారు ఏంటి అనేది. సో నేను ఇంకా లాస్ట్ వీక్ నుంచి ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నా కదా. యాక్చువల్గా అవి నా ఫేస్కి కూడా బాగా అప్లై చేసుకున్నాను. అందుకే ఈరోజు కాస్త గ్లో అనేది వచ్చిందనమాట. సో నా థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఫీవర్ కానీ అన్నీ తగ్గిపోయాయి. మీరందరూ మెసేజ్ చేయడం వల్ల నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఇంట్లో వాళ్ళందరికంటే మీరే నా గురించి ఎక్కువ కేర్ తీసుకున్నారు. పెడుతున్నాక మీకు ఫీవర్ ఎలా ఉంది, తగ్గిందా లేదా అని అడుగుతూ ఉంటే నేను చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను. యాక్చువల్గా సిల్వర్ బటన్ తీసుకున్న నెక్స్ట్ డే, అంటే సిల్వర్ బటన్ వీడియో చేశాను కదా, ప్లే బటన్ వచ్చినప్పుడు మన ఛానల్కి. సో ఆ వీడియో చేసిన నెక్స్ట్ డే నుంచి నాకు ఫుల్ ఫీవర్ అండి. అసలు సడన్గా వచ్చేసింది నాకు. మళ్ళీ వెంటనే కోల్డ్ ఎక్కువ అయిపోయింది బాగా. సో నేను ప్లాన్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఆగిపోయాయి అనమాట. సో అలా అయింది. అండ్ దీనికి ముందు నేను ఆల్రెడీ షీన్ వీడియో వేశాను కదా, అది కూడా చాలా హడావిడిగా చేశాను. లేట్ అయిపోయింది ఇప్పటికే. సో మీకు ఎవరికైనా నచ్చితే వాటిల్లో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అనేవి, మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ అలాగే దానిలో కూపన్ కోడ్ కూడా ఉంటుంది. రాధా క్యూవన్ అని ఒక కూపన్ కోడ్ ఇచ్చి ఉంటాను. మీరు 2000 అబో కనుక పర్చేజ్ చేసినట్టయితే మీకు 200 ఆఫ్ అనేది ఉంటుందన్నమాట. సో నచ్చితే తీసుకోండి. టాప్స్ అయితే బాగున్నాయి, బట్ కొంచెం కాస్ట్లీయే. మనం కొంచెం ప్లాన్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఆ బట్టలన్నీ ఇక్కడే పడేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ సర్దాలి, చాలా వర్క్ ఉందన్నమాట. సో అందుకంటే ముందు నా శారీ ఎలా ఉందో చెప్పండి. ఈ శారీ నేను తీసుకొని ఆల్మోస్ట్ లైక్ 15 డేస్ అయిపోతా ఉంది. బట్ దీనికి బ్లౌజ్ అన్నీ స్టిచ్ చేయించేసాను, కానీ మీతోటి షేర్ చేసుకుందామంటే ఈ లోపల నాకు ఫీవర్ వచ్చేసింది అనమాట. సో ఈరోజు కట్టుకున్నాను ఫైనల్లీ. మీ అందరికీ చూపించాలి ఈ శారీ. అండ్ అలాగే జ్యువెలరీ కూడా కొత్తది. సో ఒకసారి చూడండి ఇవి ఎలా ఉన్నాయో. నేను ఎక్కడి నుంచి తీసుకున్నానో మీకు నేను చెప్తాను. ఫస్ట్ శారీ చూపిస్తాను, పిక్స్ అన్నీ కూడా తర్వాత యాడ్ చేస్తాను. ఫుల్ శారీ పిక్స్ కూడా చూడండి. సో శారీ అయితే ఇదనమాట, బ్లూ కలర్ శారీ అనమాట. అండ్ ఇది మొత్తం ఇట్లా వచ్చాయన్నమాట, చెక్స్గా వచ్చింది డిజైన్ మొత్తం. అండ్ అలాగే మిర్రర్ వర్క్ కూడా ఉంది. నాకు వీటిలో చాలా కలర్స్ చూసాను అనమాట నేను తీసుకునేటప్పుడు. నాకైతే అన్ని కలర్స్ నచ్చాయి, కానీ ఎందుకో నాకు బ్లూ బాగా సూట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉందన్నమాట. బ్లూ బాగుంటుంది నాకు అని. సో వెంటనే ఇంక బ్లూ తీసుకున్నాను. అందులో పింక్ బ్లౌజ్ చాలా బాగుందనమాట. సో దీన్ని ఫుల్ ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఇక్కడ వరకు వచ్చాయి. సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ కదా ఇది ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ వరకు పెట్టినా కూడా బాగానే ఉంటుంది, బట్ ఊరికి ఇట్లా అన్నా కూడా కొంచెం అంత బాగోదేమో, ఎందుకో పట్టేసినట్టు ఉంటుందేమో ఇక్కడ ఎల్బోస్ దగ్గర అని చెప్పి నేను ఇక్కడ వరకు స్టిచ్ చేయలేదు. సో ఎలా ఉంది చెప్పండి. అండ్ ఇది టోటల్గా బోట్ నెక్ అనమాట. నెక్ మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. నెక్ అయితే ఇదండి. అండ్ ఇంకా బ్లౌజ్కి డిజైన్ చెయ్యాలి యాక్చువల్గా. థ్రెడ్స్కి ఉంటాయి కదా, వేస్తారు కదా మనం, హ్యాంగింగ్స్ వేస్తాం కదా, అవి నేను తేవాలి. నాకు అసలు టైం లేదు. ఈ ఫీవర్తోనే సరిపోయింది ఈ వీక్ అంతా నాకు. నేను వీలుంటే అవి చేసి చూపిస్తాను మీకు ఎట్లా వేస్తానని. చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా. సో చాలా బాగా స్టిచ్ చేసిందండి మేఘ్నా ఇది. అండ్ చైన్ ఎలా ఉందో కూడా చూడండి ఒకసారి. సో నేను ఫస్ట్ చైన్ చూపిస్తాను. సో ఇదనమాట చైన్ అయితే. నేను తీసుకునేటప్పుడు ఏదైనా సరే కొంచెం పెండెంట్ ఉండే, ఐ మీన్ కొంచెం హెవీ పెండెంట్స్, చైన్ ఇట్లా కొంచెం గోల్డ్ చైన్ ఇలాంటివి ఉండేవి ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. కానీ మా మదర్కి ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. ఒక్కటన్నా అలాంటివి తీసుకోవే బాగుంటుంది అని చాలాసార్లు అనింది. సో అందుకే ఫైనల్లీ ఇట్లా కొంచెం పూసలుగా ఉండేది తీసుకోవాలనిపించి తీసుకున్నాను. అండ్ మీరు ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. అసలు వెయిటే లేవు. వెయిట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుందేమో మీకు, కానీ వెయిట్ అస్సలు లేవు. చాలా బాగున్నాయి ఈ అమ్మాయి దగ్గర కలెక్షన్స్. జ్యువెలరీ అండ్ అలాగే శారీ కూడా నేను తీసుకుంది విసు సౌజీ కలెక్షన్స్ అనమాట. ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను తనది. మీకు నచ్చితే వెళ్ళి తీసుకోండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. శారీ వచ్చి ఇది పట్టు శారీ కాదనమాట, లైట్ మనకి పేపర్ టైప్లో ఉంటుంది కదా. సో దానికంటే కొంచెం ఇంకొక స్టెప్ ఎక్కువ అనుకోవచ్చు, అంత బాగుంది శారీ అయితే. చాలా లైట్ వెయిట్. అలాగే వీటికి చూసారా టాజిల్స్ కూడా ఇచ్చారు.
పింక్ టాజిల్స్ ఇవి. నాకైతే ఎంతో నచ్చిందండి శారీ. అర్జున్కి అయితే ఎంత నచ్చిందో. సో అర్జున్కి ఇంకా బాగా నచ్చింది అనమాట. శారీ చాలా బాగుంది అని చెప్పి అన్నారు ఆయన కూడా. నేను చాలా హ్యాపీ అయిపోయాను. సో మీకు ఎలా నచ్చింది ఈ శారీ చెప్పండి. అండ్ అలాగే మీకు తన వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. ప్రైజెస్ గురించి అంతా కూడా పెద్ద ఎక్కువేం కాదు, అన్నీ కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి. ఎలా ఉందో నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, ఓకేనా? ఫుల్ లెంత్ అనమాట శారీ. ఫుల్ లెంత్ చూపిస్తాను. ఇలా ఉంది. ఎలా ఉంది శారీ? బాగుంది కదా? ఎవరికైనా బాగుంటుందండి. గోల్డ్ కొంచెం షేడ్ వచ్చి అండ్ ఈ పింక్ మ్యాచింగ్కి చాలా బాగుంది అనమాట. అందులో బోట్ నెక్ పెట్టించేసరికి ఇంకా చాలా లుక్ వచ్చేసింది డిజైన్ అనేది. సో మార్నింగ్ మేము ఇదండి గుంట పొంగనాలు ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేశాను అనమాట దోశ పిండితోటి. అండ్ చాలా చాలా ఎమ్మీగా వచ్చాయి, చాలా బాగున్నాయండి. సో మీలో ఎంతమందికి ఇష్టం ఇవంటే? నాకైతే పెద్దగా ఏం నచ్చవు కానీ బట్ చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. వీటి తర్వాత నేను ఇంకా సబ్స్క్రైబర్స్కి చాలా లేట్ అయిపోయింది నేను గిఫ్ట్స్ పంపించడం. వెరీ సారీ అండి. సార్ట్ చేస్తున్నాను ఏం పంపించాలి అని. అండ్ మళ్ళీ గివ్ అవే అనౌన్స్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది పంపించడం అని ఇంకా వీళ్ళు త్వరగా ప్యాక్ చేసి పంపించేస్తున్నాను అనమాట. అండ్ నేను మళ్ళీ ఇంకోటి చెప్పాలి మీకు. నేను అర్జున్కి ఒక కొత్త షర్ట్ తీసుకున్నానండి. అది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. మీకు వీలుంటే లింక్ ఇస్తానండి. నేను మర్చిపోయాను అది సెర్చ్ చేసి పెట్టుకోవడం. సో షర్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడు అది ఓపెన్ చేసే ముందే అమెజాన్లో నేను అనుకున్నాను క్వాలిటీ బాగోదేమో, ఎట్లొస్తుందేమో అని ఫస్ట్ ఒక షర్ట్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు వరకైతే అన్నీ బాగానే వచ్చాయి. సో ఈ షర్ట్ చూసిన తర్వాత కూడా నాకు చాలా నచ్చింది. మొత్తం మంచిగా జిప్ లాక్ బ్యాగ్లో వేసి ఇచ్చాడనమాట. సో కాటన్ షర్ట్ ఈ సమ్మర్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో అసలు. మనకి ఫ్యాబ్రిక్ చూడగానే అర్థమైపోయిందండి నాకు, చాలా బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మీకు చూపిద్దాము ఈ షర్ట్ చెప్పి తీస్తున్నాను. ఇది ఆఫీస్ స్టైల్కే కానీ యాక్చువల్గా అయితే కొంచెం లీఫ్గా మోడల్ వచ్చేసరికి ఆఫీస్ వేర్కి అంత బాగోదు అనుకున్నాం. బట్ వేసుకుంటే చాలా బాగుండిందండి అర్జున్కి ఇది. సో చూడండి మీరు కూడా నచ్చిందో లేదో చెప్పండి నాకు ఇది కూడా ఒకసారి. ప్రతిదీ మీతో షేర్ చేయడం అలవాటు అయిపోయిందండి నాకు. మీరు కూడా బాగుందంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. చూడడానికి ఇట్లుంది, కొంచెం బాగోదేమో అనుకున్నాను నేను ఫస్ట్ చూసి, బట్ వేసుకున్న తర్వాత బాగుంది షర్ట్. సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట. మూవీకి వెళ్ళాము మేము. కెప్టెన్ మార్వెల్ అని ఒక మూవీకి వెళ్ళాము. యాక్చువల్గా అది ఒక ఇంగ్లీష్ డబ్ మూవీ అనమాట. అంటే తెలుగులో డబ్ చేశారు దాన్ని. నార్మల్గా అయితే ఇంగ్లీష్లోనే చూస్తేనే బాగుంటుంది, బట్ ఇది తెలుగులో చూసినా కూడా బాగానే అనిపించిందండి. మూవీ బాగుంది. స్వీటీ కూడా ఎంజాయ్ చేసింది ఈ మూవీని అయితే. బాగుంది మూవీ అయితే. మీరు చూడాలనుకుంటే చూడండి అనమాట. మేము థియేటర్కి వచ్చేసాము ఇక్కడ. సో అర్జున్ వాళ్ళ బ్రదర్ అనమాట తను. మేమందరం కలిసి వచ్చాము మూవీకి. ఇదిగోండి స్వీటీ చూస్తాం చూసారా ఇక్కడ. సో మేము అక్కడ వెళ్ళేటప్పుడే మనకి స్నాక్స్ అన్నీ కావాలి కదండి, తెలుసు కదా ఇంకా. సో అవి తీసుకొని మేము ఇంకా మూవీకి వెళ్ళిపోయాం అనమాట లోపలికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అడిగింది చెప్పకుండా ఏదేదో మాట్లాడు. నాకు శక్తులు ఇచ్చారు కానీ అవి వాడే అవకాశం ఇవ్వట్లేదు. అప్పుడు ఇవ్వటం
సో మూవీ అయితే 2 అవర్స్లో అయిపోయిందండి. ఇంకా మేము వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోయాము. ఇంకా వెజిటబుల్స్ తీసేసుకున్నాం అనమాట. ఇంకా మంచి మంచి ఆలివ్స్ తీసుకొచ్చాము, ఎందుకంటే తను ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా తింటుంది స్వీటీ. ఒక మంచి వస్తువు కొత్తది వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే అది ప్రింటర్ తీసుకున్నాము కెనాన్ది. దీని లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా అవసరం అవుతుందన్నమాట, ఎక్కువగా కంపెనీకి అనమాట. అండ్ అలాగే ఏదైనా డిఐవైస్ చేయాలన్నా, అలాగే స్వీటీ స్కూల్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటికి అవసరం అవుతూనే ఉంటుంది. సో ఎందుకు ఇంకా లేట్ చేయడం అని చెప్పి అర్జున్ మాకు సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు ఈ ప్రింటర్ని. అందుకే మీకు నేను చూపిద్దామని అనుకుంటున్నా, కానీ మర్చిపోతూ ఉండాను అనమాట. సో ఫైనలీ ఈరోజు మీకు నేను ఆ ప్రింటర్ని చూపించేస్తున్నాను. కలర్ ప్రింటర్ అనమాట ఇది. సో మనకి కలర్ వీల్ దీనిలో ఆ 3 కలర్స్లో అన్నీ అవే మిక్స్ చేసుకొని మనకి మంచి కలర్ ఏది కావాలంటే ఆ కలర్ ఇస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా స్కానింగ్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో మనకి హెల్ప్ అవుతుందని చెప్పి తీసుకున్నాం ఇది. సో ఇవన్నీ అర్జున్ ఇంకా ఫిట్ చేస్తున్నాడు కూర్చొని. దీనిలో ఒక సీడీ కాదు ఇది, అన్నీ ఇచ్చారు, మాన్యువల్ కూడా మొత్తం ఇచ్చారు. సో చూడండి ఒకసారి, ఇంకేదన్నా కొత్త వస్తువు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ఎక్కువ ఎగ్జైట్ అయితే మీరు నమ్మరండి, అర్జున్ ఎగ్జైట్ అయిపోతాడు దాన్ని త్వరగా బిగిచ్చేయాలని చెప్పి. సో అన్నీ తీసేస్తూ ఉన్నాడు అనమాట ఫాస్ట్గా. నేను వీడియో తీస్తాను, మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను అంటే మరి త్వరగా తీసుకొని నేనైతే మొత్తం ఫిట్ చేసేస్తున్నానని చెప్తా ఉండాడు. సో నేను కూడా ఫాస్ట్గా ఇంకా వీడియో తీసాను అనమాట, మీకు ఈ ప్రింటర్ని చూపించాలని చెప్పి. నాకైతే ఫస్ట్ నేను ప్రింట్ ఏం తీస్తావు అని అడిగితే వెంటనే నేను చెప్పాను అనమాట, మన హ్యాండ్స్ అన్నీ పెడదాం దానిలో ఫస్ట్ ప్రింట్ వస్తుంది అని చెప్పాను అనమాట. ఇంకా అర్జున్ అయితే ఒక్కటే నవ్వుకోవడం, ఎవరైనా చేతులు ఇట్లా పెడతారా, కొత్తవి ఎందుకు ఇట్లా చేస్తావని అంటా ఉండలేడు. బట్ నాకైతే నిజంగా ఫ్రెండ్స్ ఇట్లాంటివే చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. సో వెంటనే ఇంకా స్వీటీ, అర్జున్, నేను అందరూ హ్యాండ్స్ దానిలో పెట్టేసి ప్రింట్ అనేది తీసామన్నమాట. చూడండి మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను అది కూడా. ఫైనల్గా మేము దీనిలో ఇదిగోండి చేతులు పెట్టేసాము. స్వీటీని అయితే లోపల చేతులు కదిలిస్తూ ఉందనమాట. సో కదిలించొద్దు నాన్న, కరెక్ట్గా పెట్టంటే పాపం పెట్టింది కరెక్ట్గా. ఇదిగోండి ప్రింట్ ఇలా వచ్చింది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.